పనులలో వారిని తినిపోతాడు. తిని పడుకుంటారా? ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఉద్యోగంలో ఎలా ఇప్పుడు క్రైస్తవుల మీద ఎలా ఇడుచుకోబడుతున్నారు? డ్యూటీ చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి. ఇప్పుడు రోజు రోజుకు క్రిస్టియానిటీ ప్రెజర్ పెరుగుతుంది. మనం అనుకున్న వాళ్ళ మీద కూడా ప్రెజర్ పరుగుతుంది. దేవుడు చూడాలనే ఆవేదన మనలో రగిలే వరకు అది జరుగుతుంది. ఆయన విన్నాడా? ఆయన చూశాడా? కథ మొత్తం మార్చగలవు నీ నామముకే. బానిసలరా మీరందరూ, బయట దేశపోలరా, రే నువ్వు బానిసవురా, మేము పెడితే తినేటోడివి. మా ఆస్తి ఉన్నది కాబట్టి మా ఏం లేకుండా మమ్మల్ని పడుండ్రా ఇక్కడ, లేమంటే లేవాలి, కూర్చోండి కూర్చోవాలి. ఆస్తి మేము మా చేతిలో, మీరు ఈరోజు మీకు ఆస్తి ఇవ్వకుంటే ఏదో ఆస్తి కొరకు ఏదో ఒక రోజు మా దగ్గరికి బానిసలే వస్తారు మీరు, నాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళే నీ తల్లిదండ్రులు అందరు, గుర్తుపెట్టుకో. మరో ఎక్కడో లేడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు, ఇంకేడో లేడు. పనిలో కష్టపెట్టుచు చదువు. అదేం పని? ఏమన్నా దేవుని పనా? దేవుని పని అదేమన్నా? ఎట్టి చాకిరి వాళ్ళ కొరకు, మరొక మహిమ కొరకు చదువు. ఏమంటున్నాడు? ఇట్లయిందే చెల్లె, ఇట్లయింది. ఈ దుఃఖం నీకు వినబడిందా? వేస్ట్ ఫెలో. ఆయన సన్నిధికి చేరాలి నీ కన్నీళ్ళు. దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ కవేలులో దాచిపెట్టుకున్నావు దేవా. హల్లెలూయా. మనం ఏ బిడ్డలు ఆ ఫ్యామిలీ వాళ్ళు కానీ బయట ఎవరైనా బాధపడేదే, నేను కాదా, ప్రభు చూస్తున్నాడు. ఆయన నీ కన్నీళ్ళు ఆయన తూడుస్తాడంతే. నువ్వు విశ్వాసం ఆయన మీద పెట్టు. ఆమేన్. మనకు బాధ అనిపించింది కానీ నేను నీ బాధ చూసినా నేను తీర్చలేని బాధ అది. దేవుడు నాకు చెప్పాలి, వారి దుఃఖమును నేను ఫస్ట్ ఏం చూశాడు? వారి బాధను చూశాడు. రెండవది వారి దుఃఖాన్ని చూశాడు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి అనగా చదవాలి. ఏం జరిగిందట? వాళ్ళు చేసిన మొర, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు. మనం గుడ్డిగా ప్రేమిస్తాం, వదిలిపెట్టేస్తాను అంతే. వాళ్ళు ఏడ్చి బాధపడి వాళ్ళు దేవుని దగ్గరికి చేరాలి. మొర దేవుడు బయలుపరచాలి. ఫలాని నీ ఫ్యామిలీ అయినా నీ సంఘమైనా బిడ్డ వాళ్ళు ఏడ్చారు, నువ్వు నన్ను చూడమన్నావు, నేను చూసినా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు నీ మీద మాయాకళ్ళ కనడం బంద్ చేశాడు, నువ్వు వాళ్ళని ప్రేమించావు, వాళ్ళు నిన్ను ప్రేమించారు, ఈ ప్రేమ మొత్తం ఎండైపోయింది. ఇప్పుడు ఏకత్వంలో దిగి వస్తుంది దేవుని యొక్క అభిషేకం, అధికారం. మనమే చూసుకోవాలి. మనమే ఏం చేస్తావు నువ్వు? జాగ్రత్త భయ్, కుచిపినే కసక్తే. వాళ్ళ మొర మనం అంటాం, బిడ్డ ప్రార్థన చేసుకోరా, దేవుడు వినేటోడు ఉన్నాడు రా, యెహోవా ఈరేరా, నీ సమస్యను నాట్యంగా మార్చగలవాడు. లేదు డాడీ నువ్వే చూసుకో, లేదు మమ్మీ నువ్వే చూసుకో, లేదు ఆత్మీయ తండ్రి గారు మీరే, నాకేం దిక్కు లేదు, నాది డేరా జీవితం. మందిరం అనేది ఒక జాగాలో ఉండదు నాకు. డేరా చేసుకుంటే అదే నా మందిరం. ప్రైజ్లా అక్కడుంటే అక్కడే స్తోత్రాలు చెప్పుకుంటా కూడే. కానీ దేవుడి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఎప్పుడు ఏ సమయం తెలుసు. ప్రైజ్లా ఏమంటున్నాడు అక్కడ? మొరను నిజం అంటే ఏంటిది? పైన నటించే భక్తి నా దగ్గరికి రాలేదు, వాళ్ళు మనసు పూర్తిగా ఏడ్చారు నా దగ్గరికి. చూడండి, దేవుని దగ్గరికి చేరక ముందే మనం దైవజన్ని పొడుచుకో తింటాం. నీకు కనికరం లేదా, నీకు జాలి లేదా, నీకు ప్రేమ లేదా, నీ ఫ్యామిలీ అంటే ఎగపడతావు, నీ సంఘపోళ్ళు అంటే పడి చేస్తావు, మా మీద నీకు ఇంత ద్వేషమా, ఇంత కోపమా, ఇగో నీకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నీకు కాదు. ఆయన యోనతో ఏమి చేస్తున్నాడు? యెహోవా నువ్వు జాలియు కనికరమును ప్రేమ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్లారా, ఒక్క ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేదు.
మనం కాపాడాలని ప్రయత్నించే ప్రయత్నాలు ఇంకా మనల్ని పాడు చేస్తున్నాయి తప్ప, ఒక్కొక్క బిడ్డ ఏడ్చే ఏడుపు కన్నీరు ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నప్పుడు ప్రతి సాతాను కబండ హస్తాల నుండి ఆయన విడిపిస్తాడు. మనం రోజు చేయవలసిన ప్రార్థన, నా సొంత ప్రేమ, నా సొంత గుడ్డితనము, నా సొంత ఇవన్నీ తీసేయి ప్రభువా. నువ్వు వాళ్ళని దర్శించి వాళ్ళ మొరను విను. నువ్వు ఉన్నాక వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఐగుప్తుని చంపావా, నువ్వెప్పుడు ఇంకో అనుకున్నారు వాళ్ళు. నీకు దిక్కు లేకుండా నా దగ్గర ఊరుకొస్తావని వాళ్ళకి తెలియదు. వచ్చావా, మళ్ళీ నేను నిన్ను ప్రిపేర్ చేస్తాను. వాలీబాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్ అన్ని, కరాటా మాస్టర్, బాక్సింగ్ అన్నీ నేర్పించి పంపిస్తాను. పో, ఎలా ఫైట్ చేయాలో, ఎలా పోరాడాలో నేర్చుకో, మిడతలతో ఎలా పోరాడాలో నేర్చుకో, సర్పాన్ని సర్పం ద్వారా ఎలా, అన్నీ నేనే నేర్పిస్తాను. నీ పక్షంలో నేను ఉంటాను. నేను లేకుండా నువ్వేదో వాళ్ళను విడిపిద్దాం. సీక్రెట్ ప్రార్థనతో విడిపిద్దాం, సొంత తెలివితో విడిపిద్దాం, సొంత జ్ఞానముతో ఉప్పొంగుదాం. తర్వాత నిన్ను విడిపించేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వారి విన్నా. మోషేకి చెప్పాడా, మోషే నువ్వు ప్రార్థన చేసేవు, నీ ప్రార్థన విన్నా అంటున్నాడా? అనట్లేదు. ఎందుకంటే మోషకి ఏం బాధ ఉంది? అసలు బాధ ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి గొర్రెలు కాసుకుంటూ హాయికున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ మోషే బాధ వేరే కాదు, ఆ ప్రజలు విడిపించడమే ఒక బాధ. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారి మొరను నేను విన్నాను. చదువు. అగ్గో ఐగుప్తీయులు వారికి పెట్టుతున్న హింసను చూచి ఏం చేస్తున్నారట? వాళ్ళు హింసిస్తున్నానంట మాటలతో, సూటిపోటి మాటలతో. నువ్వు ఇదరా, నువ్వు ఇదే, నీకు ఎవరు దిక్కు లేరే, నీకు ఎవడున్నాడురా, నీకు బతుకురా, మేము లేకుంటే నువ్వు నీకు ఏమున్నవరే, అడుక్కో తినేదానివే, నువ్వు అడుక్కో తినేటోడివిగా. మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటోడు కాదండి. అందుకే నేను సంఘాన్ని ఇప్పుడు కూడా ఇక్కడ మందిరం కానీ, మందిరంలో వేసే కానుక కానీ, బియ్యం కానీ, పండ్లు కానీ ఏదున్నా నాది అని ఏ రోజు నాకు ఫీలింగ్ రానియలేదు. నాది ఏది కాదు, ప్రభు ఇచ్చిన వాహనం అన్నీ ఆయనే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాదనే ఫీలింగ్ నేను రానిట్లే కాబట్టి ఇంతవరకు ఈ పరిచయం నడుస్తుంది. ఎంత పెద్ద అధికారం ఉన్నా నేను ఏ రోజు నాదనుకోలే. ఏదున్నా అది దేవుందిరా, మీరు తినచ్చు, దేవునికి నమ్మకంగా బ్రతకండి. దేవుని ఇదంతా ఏసేదే, నీదేం లేదు ఇక్కడ. ఐగుప్తులు ఏమంటారు, అది నీదే, ఇది నీదే, నాదేం లేదు ఇక్కడ. వాళ్ళకి అదే బుద్ధి కదా, ఆ జాగా నాదంటావు, ఈ జాగా నీదంటావు. ఈ బుద్ధి మనకంటే ఇస్తారు. లేదు, దేవుడే నా బలం. ఆమేన్. దేవునిదంతా నాదైతే, నిన్ను దేవుని మనిషిగా బతికినంత కాలం దేవుడు నావాడైతే నాకున్నదంతా, సంఘంలో ఉన్నదంతా నాది. నేను దేవుని మనిషిగా బతకడమే నా గొప్ప ధన్యత. ఏం చేశారట ఐగుప్తులు? ఇజ్రాయేల్ ప్రజలను హింసలు పెట్టారంట. హింసలు చదవాలి. కాగా రమ్ము. ఏమంటున్నాడు? నడు. దాంతో నువ్వు ఆడుకునేది ఉన్నది ఫుట్బాల్ లెక్క. ఫుట్బాల్ కాదు నువ్వు ఆడుకునేది, గోల్ బాల్తో కొట్టాలి వాడిని. నడువు నువ్వు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. అందుకు మోసే హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న వాళ్ళను పట్టే అంత ఆట అనుకుంటున్నావా? వాళ్ళు ఎట్లాంటో తెలుసా? కష్టం ఉన్నప్పుడు తీసుకోపో, ఇగో వీని తీసుకోపో, ఇక్కడి నుంచి ఇగో వాని తీసుకోపో, అక్కడే పెట్టుకో అంటారు. పోయిన తర్వాత మెల్లగా పంపిస్తా అంటారు వెనక నుంచి. గుడ్డి ప్రేమలు. దేవుడు ఉండడు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని సావాసం గురించి విచారణ ఉండదు, దేవుని మహిమకరమైనటువంటి ఆశలు ఉండవు, ఆలోచనలు ఉండవు, పరసంబంధమైన ఉద్దేశాలు ఉండవు. వాళ్ళ స్వార్థం కొరకు. సంఘంలో కూడా చాలామంది అలాంటి పొమ్మన్నాడా? ఏం చేశాడు మళ్ళా మోషే? ఫరో రాజు ఏం చేశాడు అంటే, మాకేమైనా నువ్వు చూడవన్నమాట, రేపు భవిష్యత్తులో మమ్మల్ని కూడా చూస్తాడరా, మేము కట్టుకునే బంగ్లాలు బొచ్చెడున్నాయి ఈడ, ఇంతలోనే బానిసత్వం దిగిపోయిందా నీకు? నడో, పొమ్మంటే పోవాలి, రమ్మంటే
నాదే ఇష్టం, నేను పంపించమనగానే మీ ఆమోసాన్ని ఏమంటే పంపించేయాలి. నీ పెత్తనాలని నీ ఇంటికాడ సంఘం మంది ఈ రాజకీయాలు చేసి లోకంలో పెత్తనాలు చేసి సంఘంలో పెత్తనాలు చేసి దేవతలు తయారయ్యారు. వాళ్ళ ఇష్టం, పోవాలన్న వాళ్ళ ఇష్టమే, రావాలన్న ఇష్టమే, పరో స్వాధీనంలో ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళకి విడుదల ఉండదు. నువ్వు దేవుని స్వాధీనంలో ఉండాలి. నేను నీ సొత్తును అనుకుంటున్నావా? ఆయన విలబెట్టి నన్ను కొన్నాడు. ఆయన వెలబెట్టిన కొన్నినా, నేను కొన్ని కోట్లు పెట్టినా, కోట్లు ఖర్చు పెట్టినా నన్ను విడిపించలేవు. ఆయన ముద్ర నా మీద ఉంది. కుమారుడైన యేసుక్రీస్తు ముద్ర, తండ్రి అయిన దేవుని ముద్రమై ఉన్నది. ఆయన రక్తపు కణాలు నన్ను కడిగాయి. ఐగుప్తులో ఉన్న అపచారపు అపవిత్రమైన దయ్యాలు చంపి ఈ రోజున పవిత్రమైన జీవితాన్ని ఇచ్చింది ఆయన రక్తం. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తు ప్రజల నుండి నేను విడిపిస్తానంటే మోషే అంటాడు, నేను ఏ పాట ఉన్నాయా, నాకేం బలం ఉంది నైనా వాళ్ళని విడిపించడానికి? నీకేమైనా ఉన్నదా? చిటికేడు కలేజా లేదు, ఇప్పటికీ అప్పుల పాలయ్యున్నాం, ఎవరు దిక్కు లేదు, దేవుడు తప్ప. కానీ మనం ఏం చేస్తా అంటాం? దేవుడు వాళ్ళ ప్రేమ చూపిస్తాం, వీళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అయ్యో అని ఏడతా అంటాం. రోజు రోజుకు చిటికల పడిపోతాం. ఏమంటున్నాడు మోషే? అసలు నాకు శక్తే సరిపోదు వాళ్ళని విడిపించడానికి అయ్యా అంటే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై. అది నువ్వు ఎవరినైనా విడిపించాలంటే ఈ మ్యాజిక్లు వేయకు, సీక్రెట్ ప్రేమలు చూపించకు, దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడనుకో, ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని అధికారం ఇస్తాడు ఆయన. ఆమేన్. ఆ అధికారం ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు సాత్వికాన్ని సంపాదించుకునేటట్టుగా ఉంటుంది, గర్వముతో వెర్రవిగినట్టుగా ఉండదు. ప్రజలా 5 లక్షల మంది గోసపుచ్చుకున్న ఆ సాత్వికంతో వాళ్ళని నడిపించగలిగాడు. వచ్చిన వాళ్ళు ఏమైనా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు టకా వినరు. వాళ్ళు చుక్కలు చూపించడం స్టార్ట్ చేస్తారు. ఐగుప్తు బానిసత్తులను విడిపించిన బాధ కంటే ఇక తర్వాత మనం పడే ఏడుపు వేరే ఉంటుంది. ఇక మనం తీసుకొచ్చే వరకు అబ్బా ఒక బిడ్డను మంచి మార్గంలో నడిపించేవారు అనుకుంటాం, తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. ఇక మహిమ తర్వాత మనకే ఉంటుంది. ఇక తర్వాత మనం దేవుని మీద పడి ఎడతా అంటాం. తీసుకొచ్చే వరకు బాగానే ఉన్నాడు, తీసుకొచ్చినాక మోషే ఏమంటున్నాడు? వీళ్ళు నేను కన్నానా? హలో, వీళ్ళు నేను పెంచినానా? స్టార్ట్ అయ్యింది నాకు, పోరా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే. ఇక మన బతుకులు ఇలాంటివి. అందుకే ఏమైనా దేవుని మీదనే మనము ఆధారపడాలి బిడ్డ. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో అప్పుడే ఆయన అంటాడు, ఇదిగో కాడిని ఎలా ఎత్తుకోవాలో నా దగ్గర నేర్చుకో. ఎంత భారమైనా కాడి కావచ్చు, నా కాడి తేలిక కాడి. ఆమేన్. నేను నేర్పిస్తాను, నేర్చుకో అంటే. మనం నేర్చుకోవడానికి ఉన్నాం, దైవజనునికి నేర్పిస్తా అంటాం, ప్లానింగ్ లేస్తా అంటాం. ప్లానింగ్ చేసుకోవడం, ప్లానింగ్ చేయడం, ప్లానింగ్ చేసుకోవడం. దేవుడు చెప్పాడంటే ఒక మాట రాదు మన దగ్గరికి నోట్లోకి వెళ్ళి. మళ్ళీ దేవుడేం చెప్పడు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. నోర్మాయ్. ఆత్మ లేనోడు సేవకు అర్హుడే కాదు. గుర్తుపెట్టుకో, నీకు పరిశుద్ధాత్మ లేదా, ఆత్మ నడిపింపు లేదా, మనసాక్షి లేదా, నీకు సంఘంలో ఉండే అర్హతే లేదు నీకు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడి మారుమని మనసాక్షిని విచారించుకుంటూ వాక్యముతో, దర్శనాలతో, నీ ఆత్మ మనోనేత్రాలతో తెరవబడి నువ్వు దేవుని ఆత్మ నడిపింపు సంపాదించుకుంటావో అప్పుడే నీకు అర్హతలు దేవుడు ఇస్తాడు. నీ ద్వారా సంఘము కట్టబడుతుంది, సమాజం బాగుపడుతుంది, నీ లోకంలో ఉన్న ఐగుప్తు బానిసలను కూడా విడిపించే అధికారం, దర్శనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇందుకేమంటున్నాడు? నేనే పాట ఉన్నాయి వాళ్ళని కాపాడడానికి అన్నాడు. చదవాలి. ఒక సూచన చూపిస్తాను, నేను నీకు తోడుకున్నానా లేదా నీకు తెలవాలి కదా. మళ్ళీ అడిగి పోయినాక నీకేం శక్తి సరిపోకుండా వల్ల లవడ ఒత్తుకుంటావు కదా. కాబట్టి నీకు కొన్ని అధికారాన్ని ఇస్తున్నాను చూడు అని చదవాలి. ఏం చెప్పాలి? హల్లెలూయా. చూడండి, నీ ప్రజలు వస్తారు, నా ప్రజలు వస్తారు, ఐగుప్తు నుండి వెళ్ళి ఎక్కడికి వస్తారంట? పర్వతం మీదికి తీసుకొచ్చి శృతిగానమే పాడ అని శృతి చేపించేది. ఆ పర్వతం మీద ఏముంటుంది? అమ్మా, మీరు ఎవరైనా వాక్యాలు వింటున్నారా? 5 ఎకరాల పొలం ఉంటుందా? మాట్లాడాలి మీరు, మౌనం ఉండొద్దు. ద్రాక్ష తోట ఉంటుందా? తోట ఉంటుందా? పోని చెరువు ఉంటుందా? ఎక్కడా మీరు తీసుకురాని పెట్టమంటున్నాడు. పర్వతం వెనుక జల్లుమన్నది. వామ్మో, విడిపించేది బాగానే ఉంది, నడిపించేది బాగానే ఉంది, కానీ ఏసీ రూమ్ ఉంటుందా? మనలాగా
ఎంత పెరిగింది ఎండ? గది మాత్రం ఉంటుంది పర్వతం మీద. హల్లెలూయా. అయ్యా, నీ మాట నమ్మడానికి కొద్దిగా నాకు డౌట్ ఉన్నది. వాళ్ళు అడుగుతారు కదా, మరి నీ దేవుడు ఎవరు? ఫలాని దేవుడు అంటే వానికి హిమాలయ పర్వతాల్లో మంచు ఉన్నది, లేకపోతే ఫలాని దేవత అంటే ఫలాని చెరువు కాడ తెలిసింది, ఫలాని వాళ్ళకు కొన్ని పేర్లు ఉంటాయి, కొత్త వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఆస్తి అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఆస్తిని బట్టి వాళ్ళ దేవతల పేర్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ఆస్తిని బట్టి అక్కడే ఒక గుడి కట్టేసి అక్కడ భజనలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కానీ నీ కింద బతికేది కూడా కాదు, పర్వతం మీద తీసుకురా అంటున్నావు. మళ్ళీ ఇక్కడ కాదు, పర్వతం మీద ఏముంటుంది నాయన? వాయ్యో, వాళ్ళు తెచ్చేది ఒక నందబిట్టట్టున్నావు కదా నాయన. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, నీ దేవుడు ఎవరంటే నేనేం చెప్పాలి? అలాని చెరుకాడు ఉండే దేవుడు అనాలా? వాళ్ళని చిలకగాడు ఉండే దేవుడు అనాలా? వాళ్ళని తోటకాడు? నేను ఏమని చెప్పాలి వాళ్ళకు అడుగుతున్నాడు. మోసే చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు. అసలు ఆయన ఉంటే ఏం జరిగిద్దో ఈ అయ్యగారికి తెలియదు. హల్లెలూయా. మనం మాడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, రొట్టెలు చాలయ్యా, 2 చేపలు చాలయ్యా, 5 రొట్టెలు చాలే. నీవు ఉంటే చాలా అంటాం. మళ్ళా ప్రార్థన ఏమని చెప్తాం? దేవా స్థలం లేదు. పాటేమో నువ్వు ఉంటే, దేవా ఉద్యోగం లేదు. పాటేమో నువ్వు ఉంటే, దేవా నువ్వు నాకుంటే చాలు. ఈ పాటే. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాయి, ఎల్లిపాయలున్నాయి, ఉల్లిగడ్డలున్నాయి, బానిసత్వం ఉన్నా అక్కడ అన్నీ ఉన్నాయి. నువ్వేమో పర్వతం మీద తీసుకురా అంటున్నావు. ఈ పర్వతం మీదకి వస్తే మరి అక్కడ ఆ గద్దలాంటి దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. కోడి కాళ్ళు కూడా ఎలా దిష్టి ఉంటాయాడ. నీకు తెలుసా? వాళ్ళకు ఆ దేవుడు ఉన్నాడు. పరో అనే దేవుని దగ్గర అదొక దయ్యం ఉంది, దానికి పేరు ఉంది. దాని దగ్గర ఎప్పుడు కోడికాళ్ళు వాడుతూ ఉంటాయి. కాబట్టి కోడికాళ్ళ దేవత అని దానికి పేరు పెట్టారు. మరి నువ్వు ఇదిగో ఉన్నవాడను అంటే నువ్వు మాట్లాడితే నీతోనే ఉంటా అంటాడు. ఆమేన్. అనువాడనంటే నువ్వేది అడిగినా నీకు జవాబిస్తూనే ఉంటా అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఏమడిగారు దేవుణ్ణి? అయ్యా మా ఆకలి తీర్చమంటే తీర్చాడు ఆయన. ఆమేన్. నీళ్లు కావాలంటే పోషించాడు ఆయన. ఆమేన్. దేవుడు ఆయన ఉండాలి. ఆయన ఉంటే నీకు అన్నీ. అది మోషకేం అర్థం కాలేదు. ఉన్నవాడని అంటాడు, అనువాడని. ఎందుకు అలా చెప్తున్నాడు తెలుసా? అలా దేవుళ్ళు ఒకసారి ఉంటే ఒకసారి అసలు ఉండడానికే ఉండదు. వీళ్ళే ఊహించుకొని ఆ కోడికాలు కట్టుకొని, లేకపోతే ఆ దేవుడు ఉన్నాడు, వీళ్ళు భ్రమలో కొంటారు. వాళ్ళ దేవతలు మాట్లాడవు, ఆ దేవుడు ఉండడు, ఆ దేవుడు. అందుకనే ఏలియా విషయంలో నీ దేవుడిని పిలవమంటే ఒక దేవుడైనా మాట్లాడిండా? మన దేవుడు అనేవాడు. కానీ మనము ఆయనతో ప్రయాణం చేసి అంత దమ్ము మనకు ఉండాలంటే మన సొంత ప్లానింగ్లు బంద్ చేసుకోకపోతే ఇంకా నష్టపోతూనే ఉంటాం. దైవజనుడు ఒరుతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి, మీకు అర్థం కావట్లేదు. మీరు మీ ప్లానింగ్లన్నీ బంద్ చేయండి. రోజు ప్రభుని అడగండి, రోజు ప్రభు దగ్గర మొరబెట్టండి. ప్రభువా, మీ ఫ్యామిలీకి చెప్పండి, మీ రిలేటివ్స్ చెప్పండి. ఎవరైనా బాధపడితే తమ్ముడా, చెల్లె, అన్నయ్య, నువ్వు దేవుని దగ్గర ఏడుగు, ప్రభుని మొరపెట్టు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అడుగు, ప్రభుని అడుగు, ప్రార్థన చేయమని చెప్పాలి. దేవుడి మీద విశ్వాసం లేదు. ఎప్పటికీ ఉన్నవాడను అనువాడను, ఏమీ లేని వాడను. నేను కర్ర తీసుకొని పోయి ఏం పాట పాడుకుంటా? ఏమీ లేని వాడను అని కట్టబడుకొని తీసుకుని వచ్చాడు. మమ్మల్ని తీసుకువచ్చావు, దేవునితో మాట్లాడడం బాగానే ఉంది, కానీ నీతోటి ఒక 50 కిలోల వస్తుందా? కూరగాయలు ఉన్నాయా? ఉల్లిపాయలు ఉన్నాయా? పబ్లిక్ ఉన్నారా? మీటింగ్ ఉందా? బస్తల కోడిగుడ్డు చారు ఉందా? టమాటా పచ్చడి ఉందా? ఏముంది నీ దగ్గర? ఒక్క కట్టె పట్టుకుని ఊగులాడుకొని వచ్చావు. హల్లెలూయా. ఈయన పోయింది ఎట్లా పోయాడు? ఏమీ లేని
అడుక్కునేదా ఇడికి వచ్చినవే నువ్వు, నీకేముందే గతి, ఓడుకొదురుడోడా నీకేముందిరా, ఏమి లేని వాడను నాలో ఉన్నవాడు ఎప్పటికీ ఉన్నవాడను. నేను అడిగితే జవాబు ఇవ్వగల ధైర్యం నాకు నా ప్రభు నాకున్నాడు. ఆమె టైంలో నాకు ఏది కావాలో అది ఆయన సిస్టమ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎన్ని సిస్టాలు ఫెయిల్ అయిపోయినా, ఏ టూల్స్ అన్ని ఇంటెలిజెన్స్ అంతా ఆగిపోయినా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన జవాబిస్తూనే ఉంటాడు, ఆయన ప్రతిదీ సమకూరుస్తూనే ఉంటాడు. అయితే ఉన్నవాడను అనువాడు ఎప్పటికీ ఎన్నటికీ, నాకేం లేనప్పటికీ ఆయన ఉన్నాడు అని ఆ కర్ర తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తునికి వెళ్ళాడు. మనలాగనే కావాలని గుర్పించుకొని బాగా మనలాగానే డిప్రెషన్లోకి వెళ్ళినోడు కాదు. దేవునితో స్పష్టంగా మాట్లాడి, దేవుని ధీమా తీసుకొని, దేవుని ఆత్మవరాలు తీసుకొని, దేవుని యొక్క ఆదరణ పొందుకొని వెళ్ళాడండి ఐగుప్తుకి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడికైనా వెళ్తే దేవుడు నాకు అధికారం ఇచ్చాడా, బలం ఇచ్చాడా అని అంటున్నారే, ఎక్కడన్నా ప్రార్థనకు పోతే దేవునితో మాట్లాడుతున్నాడా, ముందే అడుగురా, ముందే సిద్ధపడు, దేవుడు ఎక్కడ సిద్ధపరుస్తాడరా అంటే, నాకెందుకండి ఇలాంటి ఆజ్ఞాపించడమే తెలుసు కానీ ఆజ్ఞకు లోపడడం మనకు తెలియదు. ఇలాంటి ప్రభువా నువ్వు నా మొర వింటున్నావు, నేను విశ్వాసంతో అడుగుతున్నాను, ఫలాని కాడికి వెళ్ళాలంటే నాకు శక్తి సరిపోదు. ఆమేన్. నేను బలహీనురాల్ని, నాకేం లేదు. అక్కడికి పోతే అక్క దేవునికి దర్శనంలో ఏం చూపించాడు, అన్నయ్య నా గురించి దేవునితో ఏం మాట్లాడాడు, నాకు వెండి ఇస్తానడా, బంగారం ఇస్తానడా, నాకు ఉద్యోగం ఇస్తానన్నాడా, నాకేమన్నా మ్యారేజ్ అయిద్దంటావా, నేను ప్రేమించుకున్నాడు పేరు కూడా దొరుకుతుంటావా, దేవునికి ఏమేమి వరాలు ఇచ్చాడు, దేవునితో ఏమేమి మాట్లాడాడని బాగా శోధిస్తారు. ఇక్కడ నా పాలనకు పోతే నేను అక్కడ పోయి ఏం చెప్పాలి దేవా? నువ్వు వాళ్ళకి పోయి ఏం చెప్పు తెలుసా? ఉన్నవాడు నా దగ్గర ఏం లేదు, ఉన్నవాడు అనువాడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికి ఉంటాడు? నువ్వు అడుగునేది ఏం కనబడదు, నువ్వు బయలుదేరితే నీకు దేవుడు మార్గం తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలా బయలుదేరాలంటే ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఆయన మీద పూర్ణ విశ్వాసంతో బయలుదేరాలన్నాడు. ఆమేన్. అందుకనే మోషేకు సూచన చూపించాడు, నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, చదవ. ఏంటిదా నామము? పేరేనా? పేరేనా? పేరులో ఉన్న మర్మము. ఉన్నవాడను అంటే వండర్ఫుల్. ఎందుకు అలా పెట్టాడు తెలుసా? ఈ దేవతలు ఉండవు, ఈ దేవుళ్ళు ఉండరు, కొద్ది రోజుల్లో మాయమైపోతారు. కోట్ల దయ్యాలను ఆయన నోటి ఈలోక దయ్యాలని వణకబోతున్నాయి దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. yes, ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు మనతోనే నడుస్తాడు, మనలో ఉండి నడిపిస్తూనే ఉంటాడు. మనం ఆయన్నే మర్చిపోతే తప్ప ఆయన మనను మరవడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను, ఇదే నా పేరు, ఇక వేరే పేరు అడగకు. నాకు పేర్లు ఉండవు, దేవునికి పేరు ఉంటుందా? ఫలాని మాత, ఫలాని పీత, ఫలాని కాళీ, ఫలాని ధోలి, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏముండవు. ఎందుకు ఉండవు అంటే దేవుడు ఉన్నవాడు. ఉన్నదో ఏం లేదో నువ్వు ఇవన్నీ సెట్ చేయాలని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏముందో ఏం లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడా లేడా? హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పొద్దున్న నుంచి వెళ్ళి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కొంతమందిని విడిపించాలనే ఆశ నీకుంటే ఫస్ట్ నువ్వు దేవునితో మాట్లాడడమే నేర్చుకోవాలి. ప్రతిరోజు ఏ అనుభవాలతో దేవునితో మాట్లాడు, దేవుని పవర్స్ నువ్వు ఎలా సంపాదించుకోవాలి, దేవునితో వేయాలి. ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆయన బలం లేకపోతే నువ్వు ఎవరిని విడిపించలేవు కదా, నిన్ను నువ్వు కూడా కాపాడుకోలేవు. నీ ప్రణాళికలు, నీ సొంత ప్రేమలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఊహలు నిన్ను ఎవరు కాపాడరు. నీ శక్తి ఉండదు, నీకు బలం ఉండదు, ఎవరిని ఆదరించరు. దేవుడు అంటున్నాడు, అందుకని
నేను ఉన్నవాడను అనువాడను, అబ్రహాము ఇస్సాకు నీ యొక్క పితరుల దేవుడని ఉన్నానని వారితో చెప్పు. ఆమేన్. పితరుల దేవుడు అంటే పేరు కాదు, ఉన్నవాడు అంటే పేరు కాదు, అనువాడు అన్నా కూడా అర్థం కలిగించేవాడు. నేను అందుకని దేవుడు అంటే రాశాను, నాకు బైబిల్ స్టడీ బుక్లో ఉంటుంది ఇప్పటికి. దేవుడు అంటే అర్థము కలిగిన వాడు అని. దేవుడు అంటే ఏంటిదని దాన్ని టైటిల్ పెట్టి దానికి జవాబు పెట్టాను. యూట్యూబ్లో వెతికినా దొరకదు మీకు. దేవుడు అంటే ప్రేమై ఉన్నవాడు, దేవుడు అంటే పరిశుద్ధుడైన వాడు, దేవుడు అంటే న్యాయమే దేవుడు, దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు, దేవుడు అంటే అర్థము కలిగిన వాడు అని చెప్పాను. అర్థం కలిగిన వాడిని దేవుడు అంటాడు. దేవుడు ఏ పని చేసినా దానికి ఒక అర్థము ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారో వీళ్ళకి అర్థమే. అందుకే ప్రభు ఏం చెప్పాడు, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని ఆ రోడ్ల మీద పోయి కుక్కని తీసుకొచ్చి దేవుడా నువ్వు నా మంచి దేవుడా అని చెప్పి దానికి అన్నం పెడితే అది కుక్క పెట్టినంతసేపు తింటుంది, పెట్టకపోతే ఏదో కోపం వచ్చింది ఒకసారి కొరకన ఉరికెత్తది. అది దాని దేవుడని ఎలా చెప్తావు? పాము పాలు పోసేంతసేపు మంచిగానే ఉంటుంది, నువ్వు ఎంత పోసినా ఏదో రోజు నువ్వు పాలు మానేస్తే అది కుస్సుమని కాటు కూడా వేసేస్తుంది. అర్థం కలిగిన వాడు దేవుడు కాదు, నా నామం అదే అని చెప్పాడు. కాబట్టి ఈరోజు నా ప్రభు కూడా మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎంతో బాధతో వేదనతో, మన ఫ్యామిలీలో ఉన్నవారు కావచ్చు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, నీ యొక్క స్నేహితులు కావచ్చు, ఎవరైనా నీకు ఎదురుపడవచ్చు, ఎవరి గురించి నువ్వు బాధపడవచ్చు. నువ్వు బాధ కలిగినప్పుడల్లా మోషే గొర్రెలు మేపుకుంటూ దేవా వాళ్ళ మొర నీకు వినబడతలేదా అని నువ్వు మోషే అడిగినట్టుగా దేవుని అడగాలి. హల్లెలూయా. ఆ మాట అన్నాడు, పైన అంటాడు చూడండి, దేవా వినబడలేదు, నువ్వెందుకు వాళ్ళని లక్ష్యం చేయలేదు, నువ్వెందుకు వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టట్లేదా? హల్లెలూయా. నాకు బాధ అనిపించి ఒకని వేసేసి వచ్చేసిన తెలుసా నీకు? నువ్వు పోటుగాడివని నాకు తెలుసు, కానీ నీకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడిని నేను. ఆమేన్. ఆయన మనకంటే గొప్పవాడండి. మనం ఎంత గోతిలో కప్పలాంటి వాళ్ళం. అందుకే చాలా మీ సీక్రెట్గా ప్రేమించుకునే ప్రేమ చాలా బాధపడతాను నేను. మీకు అది ఆనందం అవుతుంది, కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తే ఏడుస్తాను, నేను పక్కన కూర్చొని ఏడుస్తాను. ప్రభు అలాంటి మా ప్రేమలు ఏం పని చేసేదయ్యా, నువ్వు ఒక్కసారి కనికరిస్తే నీ ప్రేమ మస్తు పని చేస్తుంది నాయన. ఇంతవరకు నేను నమ్ముకున్నా కానీ ఇప్పటి వరకు ఓ బంధువు లేడు, ఓ హిందువు లేడు, ఒక రాజకీయ నాయకుడు లేడు, ఒక మినిస్టర్ లేడు, ఒక గురువు లేడు, మాకెవ్వరు లేరు ప్రభు. పోషిస్తున్నావు నీ ప్రేమ ద్వారా, నడిపిస్తున్నావు ఈ పరిచర్య. నువ్వు మహాప్రేమ గలవాడు, నీ ప్రణాళిక చేత ప్రపంచాన్ని సృష్టించావు. మాలో ఏమున్నది ప్రభువా? ప్రభు అంటున్నాడు ఈ రోజున, నేను ఉన్నవాడను. ఇప్పుడు ఈ రోజు నుంచి నీతోటి ఆయన ఉంటాడు అంటాడు. ఏమంటాడు? ఇది చెయ్యి, అది చెయ్యి, ఏది చెప్పినా నువ్వు చేయడం లోబడ్డావు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ కట్టె తీసుకొచ్చినా పడేయి, అది పాము అవుతుంది, ఆ పాము నీ పాము మింగేస్తుంది. అదే కట్ట తీసుకోపో సముద్రం వైపు ఇలా చాపు, అది 2 పాయలుగా చీలుతుంది. అంటాడు, ఉంటాడు, అదే ఆయన పేరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది కావాలన్నా ఆయన మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే తప్ప, ఇలాగ ప్రేమతో ప్రార్థన చేయి. ఆయన ఉన్నాడు, ఆయన అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళను బయటికి తీసుకొని అదే చెప్పాడు. మోసపోయి పరురాజా వందనాలండి అన్నాడు. రేయ్ నువ్వు రాజుకున్నోడివి, ఒక నమ్మిపోయి మళ్ళీ వచ్చేవిదిరా, నీకేం కావాలని కథ ఏంది చెప్పు నాకు అన్నాడు. నా దేవుడు ఉన్నాడు, నీకు ఇలా అన్నాడు అన్నాడు. ఏమన్నాడు రా? హల్లెలూయా. ఏమన్నాడు? నీ దేవుని పేరేంటంటే ఉన్నాడట, ఆయన అన్నాడంట. ఏమన్నాడు అని? అంత ఈజీ కాదమ్మా. మేము ఐగుప్తులం, మా పవర్స్ వేరే ఉంటాయి. సరే చూసుకుందామా, నీ పవర్ ఏందో నా పవర్ ఏందో. అక్క నీ దగ్గర ఏ పవర్లు ఉన్నాయి? నన్ను తగలబెట్టేటి తప్ప ఏం లేవు నీ దగ్గర. చెల్లెడి దగ్గర ఏమున్నాయి? నా మీద పెత్తలాగా లహించేటి తప్ప, 4 లోపాలు ఎతకడం తప్ప ఇదేం లేదు నాకు తెలిసి. హల్లెలూయా. నన్ను మెయింటైన్ చేయడం తప్ప మీకు దగ్గర ఏం లేదు. దేవుడు అది కూడా చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. నేను బాధపడ్డానయ్యా ఇలాంటి పరిస్థితిలో, ఆయన ఉన్నాడు నాతో, ఇలా అన్నాడు. అదే నువ్వు ఇతరులకు వినిపిస్తావు ఈ రోజు నుంచి. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. నాతో ఉన్నాడు, ఆయన ఇలా అన్నాడు. ఈ దినములో అబ్రహాముతో ఎందుకన్నాడు? అబ్రహామా, మరుసటి ఏట నీవు ఓ కొడుకును గంటావు అని.
అన్నాడు అన్నట్టుగానే కొడుకును కన్నాడు. అంటే అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఉదయకాల సబ్జెక్ట్లో దావీదు ఏమని చెప్తున్నాడు, దేవా నీవిచ్చిన మాట చూపుకున్నా నేను నీ మాట కొరకు ఎదురు చూసి ఎప్పుడు ఆదరిస్తావని నా కన్నులు చూసి 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 ఈ ప్రపంచం అంతా అయోమయం కాబోతుంది. నిన్ను బ్రహ్మాండంగా నీ తల్లి గర్భములో సృష్టించిన దేవుడే నిన్ను ఒక మలుపబోతున్నాడు. నిన్న ఆయన అంటున్నాడు, ఈ రోజు నుంచి వెళ్ళి నేను నీతోనే ఉంటా, నీతో మాట్లాడి నేను నడిపిస్తాను. నీ పనేం తెలుసా? చేయడం. నన్ను ఇంతవరకు కాపాడుతూ నడిపించాడు. ఇక నేను ఆయనను మర్చిపోయి ఆయనతో నడిచి బంద్ చేసి నన్ను ఏదో కొద్దిగా ఆదరించి కొద్దిగా నాకు మంచి మార్గం తెరిచి నా అప్పులు పోయి నా కష్టాలు పోయి నాకు నేను బతికేటట్టు చేస్తే మళ్ళీ నేనే ఇరుక్కోపోయినా. హల్లెలూయా. నన్ను అందరి నుండి విడిపించి ఇగో బిడ్డ నువ్వు బానిసవు కాదు, ఇక నన్ను ప్రేమించావు కాబట్టి నాకు ఈ లెవెల్ ఇస్తే నేనేం చేసినాను, ఈ ఐగుప్తుల మీద జాలిపడి ఈ ఐగుప్తు బానిసులు లోక ఆశలు కలిగిన వారి మీద జాలిపడి అయ్యో నా ప్రజలు కదా అని నేను ఇరుక్కుపోయాను. నువ్వు ఇరుక్కోపోకు. ఈ ప్రేమ నీకే కాదు, ఎవరికి ఉండాలి? ఇరుక్కోపోయినందుకు ఇప్పుడు నీ సాగుకొచ్చే ఇప్పుడు నీ పని ఏంటిది? మరలా వాళ్ళను నువ్వు ఆయన వైపు తిరగాలి, ప్రార్థన చేయమని హెచ్చరించాలి. ఇక మన దగ్గర ఏమీ ఆ విశ్వాసముతో వారిని పురిగొల్పాలి. రోజు మొరపెట్టు, నీ మొరను ఆయన విన్నాడా? నేను నిశ్చయముగా వారిని చూసినా అన్నాడు. చూశాడా? ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా వారి దుఃఖాన్ని నేను చూశాడా? ఇవి మూడు ఈ రోజున మనం ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా వారి వైపు దేవుడు చూడాలి. రెండవది వారి దుఃఖము బాధను చూడాలి. మూడోది వాళ్ళు మొరపెట్టే మొరను దేవుడు నీ దగ్గరకు వస్తుందిగా. నాకు కూడా చెప్తారు, ఏం చేద్దాం మరి, నేను ఇచ్చేది కాదు కదా. హల్లెలూయా. ఏమిన్నా వాక్యం ఉన్నాడు అన్నాడు, నేను నిన్ను విడిపిస్తానన్నాడు. ఎవరికి చెప్పాలి మాట? ఐగుప్తు ఆశలు కలిగి ఇప్పుడు ఊగకుంటే ఇంకెప్పుడు ఊగుతాం? హల్లెలూయా. ఇప్పుడు నింపకుంటే ఎప్పుడు నింపుతాం? ఇప్పుడు ఒక లెవెల్లో ఉండకపోతే అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు దగ్గర మొరపెడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఏమీ లేని వాడను నాలో, నీ వాళ్ళకు నీ పాట వినబడాలి. ఏం లేదు, అంతా అయిపోయింది. ఆయన ఉన్నవాడు, ఆయన మీద నాకు విశ్వాసం అయితే ఉంది. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నిశ్చయముగా నిన్ను ఆయన చూడాలి. దేని కాదు నిన్ను చూడాల్సింది. నా బాధ్యత లేదు నీతోటి. హల్లెలూయా. నీ ఫ్యామిలీకి చెప్పు, నీ సంఘములో భక్తులకు చెప్పు, దేవుడు నాకు ఏదైనా చెప్తే నేను చేస్తాను. అది నాకు ఇవ్వలేదు ఈ రోజున దేవుడు. ప్రభు అంటున్నాడు, యుగ యుగములు నువ్వు ఆయనతో ఉండే అనుబంధం నీకుంది. ఎందుకు మాయ ప్రేమలో పడి దేవుని ప్రేమను వదులుకుంటావు? ఎందుకు దేవుడు నీకు అంత స్వాతంత్రం ఇచ్చి లోకం నుండి ప్రత్యేకించి ఆయన కోసమే బతకమని నీకు అన్నిటి నుండి విడుదలిస్తే మళ్ళీ గుడ్డిదానివై గుడ్డోడివై ఎందుకు ఆ మాయ ప్రేమలో పడి కృంగిపోతావు? దేవుడితో మాట్లాడు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. మోషే ప్రతిరోజు ఆ గొర్రెలను మేపినప్పుడల్లా దేవా వాళ్ళ ముందు దేవా ఎక్కడున్నావు అని రోజు తలుచుకునేవాడు. నీతో దేవుడు మాట్లాడతాడని గుడ్డిదానా పిచ్చిదానా పిచ్చోడా? దేవుడు మాట్లాడేది ఏమి ఉండదురా. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసి రోజు అడుగు, ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు. నీ శక్తి సరిపోదు బిడ్డ. ఎవరిని కాపాడాలన్నా, సంఘాన్ని ముందుకు నడిపేయాలన్నా నీ బలం సరిపోదు. నీ సొంత ప్రేమలు పనిచేయవు. దేవుడు నీకేం చెప్తాడో అదే నువ్వు చేయాలి. సేవ చేయాలంటే గుడ్డిగా ఎవరో గురించి ప్రార్థన చేసి నీవు నష్టపోవడం కాదు. దేవుడు నీకు ప్రేమ ఈ దేశం కొరకు, ఇదిగో ఈ రాష్ట్రం కొరకు, ఇగో ఈ భక్తుల కొరకు, ఆయన ఎవరి గురించి మొరపెట్టమంటే వాళ్ళ కొరకు మొరపెట్టు, నీకు విజయాన్ని పొందుతావు. నీ సొంత ప్లానింగ్లు బంద్ చేయి, నీ గుడ్డి ప్రేమలు మానేసి నీ ప్రేమ పనిచేయి. నీకంటే గొప్ప ప్రేమ గలవాడు నీ దేవుడు. నువ్వెంత నీకే సుమరోగం పడి నీకే కొన్ని రోగాలతో నీ బతికే చక్కగలేదు. నువ్వే ఇతరులను విడిపిస్తావు. దేవుడు నిన్ను ఆయన విడిపించాలి. నువ్వు చెప్పు, ప్రభువా నేను రోగిష్టిని, నేను ఒక
నన్ను పరిశుద్ధపరిచింది నీ రక్తము, నన్ను పరిశుద్ధునిగా చేసింది నీ రక్తము. నేను బలహీనురాలనయ్యా, ఒకసారి తిండుంటే నిద్ర నీ మీద ఆధారపడుతున్న నా బతుకు, నేను ఏ పార్టీ దాన్ని ఏ పార్టీ వాడిని ప్రార్థన చేయి, మొరపెట్టు, మౌనంగా ఉండద్దు, నోరు తెరవాలి. చూస్తున్నాడు దేవుడు నిన్నే. ఇంకా నువ్వు సంఘంలో ఉన్నావా, ఐగుప్తులో ఉన్నావా, డిసైడ్ చేసుకో. నువ్వు దేవుని దగ్గర ఉంటే దేవుని అడుగు, ప్రభువా ఎంచుకోవడం కాదు, నాకు దైవజనుడు చెప్తే కాదు, మనస్ఫూర్తిగా నేను అడిక్ట్ అవుతున్నాను నీ ప్రేమకు, నా జీవితం నీకు అర్పిస్తున్నాను. హల్లెలూయా. నా బ్రతుకంతా నీతోనే జీవించి ఈ జీవన విధానం, నీతో ప్రయాణం, ఇది కేవలము ఉన్నవాడును అనువాడునున్న నీవు. ఏమీ లేదు నా దగ్గర. ఉన్నాను అన్నావు అంతే. ఉన్నవాడవు అన్నావు, అనువాడను అన్నావు, అది నా నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు చెల్లె ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రతి మనసు విప్పి దేవునితో మాట్లాడాలి. నీవు ఆయన దర్శనం చూడకపోతే, నువ్వు ఆయన దర్శనం మాట్లాడకపోతే, ఆయన స్వరాన్ని వినకపోతే నువ్వు ఎవ్వరినీ కాపాడలేవు. ఎవ్వరిని, నీకే దిక్కుండదు. చివరిగా నీవేమైతావో కూడా నీకు తెలియదు. అందుకే ఈ పగలు మొరపెట్టు. ఇగో దేవుని ఒడిలో ఉన్నావు, అడుగు ప్రభుని. ప్రభా, ఇదిగో సన్నిధి అనేది నీ యొక్క మహిమ మందిరంలో మేము కూర్చొని ఉన్నా, మొరను విను ప్రభువా, నీవు చూడు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీ ప్రజలు నిన్ను స్తుతించిన వారు, నీవు వారిని విడిపించగల వరాల చేత మమ్మలను నింపండి. విగ్రహారాధనకు బానిసలైపోయారయ్యా. నిన్ను పాటలు పాడినప్పుడు నీ మందిరానికి వచ్చే వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళను విడిపించడానికి నీ ఆదరణ నాకు రావాలని ప్రార్థన చేయి. నా సొంత ప్రేమలు పని చేయట్లేదయ్యా. అయ్యా, నీవు నాతో మాట్లాడి నీ బలం ఇస్తే తప్ప అయ్యా మేమేమి చేయలేని అయ్యా, దయచేసి నీ కనికరం. హల్లెలూయా. చెల్లమ్మ మొరపెట్టు, నీ విశ్వాసం గొప్పది. ప్రభు నీతోనే ఉన్నాడు, చూడడు. నీ సొంత ప్రణాళిక చొప్పునే నువ్వు బలహీనుడిగా ఉన్నావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీకు దర్శనమిస్తాడు. ప్రభువా, నా శత్రువు బలవంతుడి మీద, ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుండి విడిపించగల అభిషేకం నాకు ఇవ్వమని ప్రార్థన చేయి. చేతబడి దుష్ట శక్తుల మీద, దురాత్మ అపవిత్రాత్మ శక్తుల మీద విజయం ఇమ్మని ప్రార్థన చేయి. నువ్వు ఏ ఆత్మను విడిపించాలన్నా ఒక్కొక్క అపవిత్రాత్మలని అటాక్ చేస్తాయి. నీకు దేవునితో ఉన్న సంబంధం కోల్పోతే నీకు రక్షణ ఉండదు. అందుకే నీకు దేవుడు ముఖ్యం. దేవుడు నీతో ఉంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు, ఇతరులను కూడా కాపాడటానికి ఆయన జవాబును అందుకుంటావు. ఆయన నీకు ధీమా ఇచ్చే వరకు నువ్వు ఎవరి గురించి ఆలపించకు, ఎవరి గురించి ఆలోచన. నీ ఒకటే, దేవా, నువ్వు ఎందుకు వారి మొరను వింటలేపో నాకు బయలుపరచు. ఓ హల్లెలూయా. పరో హృదయం కఠినపరచబడుతుంది, బానిసత్వము చేత బాధలు కలగజేస్తూ ఉన్నాడు. అపవాది ఇదిగో సంఘానికి విరోధంగా, ఇదిగో లోకములో అతిథి కాకుండా అల్ప విశ్వాసముతో బతుకుతున్న వారిని పరోవలే అపవాది వారిని తరుముతూ ఉన్నాడు. ఈ దుష్టుని మీద విజయాన్ని ఇవ్వమని ప్రార్థన చేయి. దేవా, వారిని విడిపించుటకు నీవు నాకు తోడై ఉండకుంటే ఎవరు విడిపిస్తారు వాళ్ళని? వారి మొర నా దగ్గరికి చేరే వరకు నువ్వు మౌనంగా ఉండమంటున్నాడు. వారి బాధను నేను చూసే వరకు నువ్వు చూడకు అంటున్నాడు. వారి దుఃఖాన్ని నేను తీర్చే వరకు వాళ్ళని ఏడవకు, నీవు దెబ్బతింటావు. కనికరము, జాలి, వాత్సల్యం కలిగిన వాడాయన. ప్రభువా, మా ప్రణాళికలు, మా సొంత ప్రేమలు ఏ పార్టీ అయ్యా? మేము ఎవరిని కాపాడగలం? నిష్ప్రయోజనం కలిగిన వాడం. ఏమీ లేని వాడను నాలో. అందరు నాకు అంటున్నారు, నీకేముంది? ఉన్న ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది, ఉండడానికి ఇల్లు లేదు, అప్పులు తప్ప నీకేమీ లేదని దీని. ఓ హల్లెలూయా. నీకు ఆ సాటిస్ఫై కావాలి, నువ్వు తృప్తిపరచబడాలి.
ఓ మైటీ ఫైర్ ద హోలీ స్పిరిట్. నువ్వు తృప్తిపరచబడగలగాలి దేవుని ప్రేమతోటి. నా ప్రభు ఉన్నాడు చాలు. ఆ సాటిస్ఫై నీకున్నప్పుడే నువ్వు ఆయనతో ఉన్నట్టు. ఉందా నీకు ఆ సాటిస్ఫై? ఉందా? ఆయన ఉన్నాడని ఆదరణ నీకుందా? ఒక్కసారి ఆయన ఉన్నాడని ఆ విశ్వాసముతో నీవు అలా ఉన్నావు అనే ధైర్యంతో బతుకుతున్నాను. నీవు లేకపోతే నాకు ఏమి లేకపోవచ్చు. లోకం అంటుంది నీకేముందిరా, ఉన్నదంతా కోల్పోయావు. ఓ హల్లెలూయా. ఐగుప్తు ప్రజలకు అంటున్నాడు, ఐగుప్తు ప్రజలకు నేనేం చెప్పాలని మోసే అడుగుతుంటే నేను వారితోనే ఉంటాను, వారితో అంటానని చెప్పు అన్నాడు. నీకు అదే, వాళ్ళకదే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉన్నదని కళ్ళగంటున్నారు, తర్వాత వారికి అది కూడా దేవుని సంపాదించుకున్నావని సంతృప్తి కలదు నాకు లేమి కలుగదు. సంతృప్తి కలదు నాకు లేమి కలు. యుగ యుగములు నీతోనే నీ నడిచేదా, యుగ యుగములు నీతోనే నేనుండేదా. ఏమి లేని వాడను, నాలో ఉన్నవాడను వాడవు. ఏమి లేని వాడను, నాలో ఉన్నవాడు, ఎప్పటికీ ఉన్నవాడను. ఆయనయందే సంతోషము కలదు, ఆయనయందే సర్వము కలదు, ఆయనయందే సర్వము కలదు, ఆయనయందే సర్వము. ఏమి లేని వాడను, నాలో ఎప్పటికీ ఉన్నవాడను. ఆయన నీతో వస్తే ఆకాశాన్ని తెరవగలడు. కఠినమైన బండ నీకు ఏం లేదని కఠినలు నీకు కనబడితే ఆ కఠినంగా చూపించే వారిలోకి వెళ్ళి ధారలు అని తీసి నీకు తాగించి పోషించగలడు. ఆయన నీతో ఉండాలి, నీతో మాట్లాడాలి. అదే నీ ప్రార్థన. దేవా, నీవే నా పూర్ణ బలమై ఉండాలని మొరబెడుతున్నానని ప్రార్థన చేయి. నేను నీ బిడ్డనే నాయనా, ఇదిగో నువ్వు నాతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నాతో నువ్వు అంటూనే ఉండాలి, నువ్వు ఇలాగుండు, నువ్వు ఇలాగు, నన్ను ధైర్యపరుస్తూనే ఉండాలి. నీ ఒక్కొక్క మాట నా ప్రాణాత్మ శరీరాలకు బలం కలిగినట్టు ఉండాలి. నాలో ఉన్న బలహీనతలు లయమైపోవాలి. నేనైతే నీవే నా బలమై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నా సొంత ప్రణాళిక వల్ల నష్టపోయాను. నాకున్నది నీవేనని నేను చూపించలేకపోయాను. చూపించిన వాళ్ళు చూడలేదు. నాలో ప్రేమను పసిగట్టి నన్ను వంచన చేసిన వాళ్ళే నాతో ఉన్నారు. అలాంటి వంచనకు నేను లోబడకుండా స్ట్రాంగ్గా నిలబడతాను. నాకు ఏమి లేకుండా నా తండ్రి నన్ను పోషించగలడు. ఏ మార్గమైనా తెరవగలడు. నా కన్నీరు దుఃఖమును తుడవగలడు. నాతో నడిపిస్తూనే ఉంటాడు. అది అగ్నిస్తంభముగా వస్తాడు, మేఘస్తంభముగా వస్తాడు. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. యుగ యుగములు నాలోనే ఉండే దేవుడు. హల్లెలూయా. నీకేమి లేదని చెప్పినప్పుడల్లా నాతో ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతో నువ్వు బ్రతకడం నేర్చుకో. ఒక ధైర్యంతో ఆయన ఉన్నాడని నీకేం దిక్కు లేదక్కడ, నీ పెత్తనాలు ఏం నడుస్తలేదని నిన్ను శోధించే వాళ్ళు ఉంటారు. నీవు చెప్పు, నా పెత్తనాలు చెల్లించడానికి సంఘంలో లేను, నాతో ఆయన ఉంటానన్నాడు, ఆయన నడిపిస్తానన్నాడు. ఆయన లేకపోతే ఎన్ని సంఘాలున్నా, ఎన్ని మీటింగ్లున్నా, ఎంతమంది భక్తులున్నా నిర్వీణమైపోతారు. ఆయనతో జీవించడం, ఆయనతో బ్రతకడమే నా జీవన శ్వాసనని ప్రార్థన చేసి ఇతరులకు నీ నుండి ఒక జవాబును పంపించు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి మూడో ఆరాధన, ఉన్నవాడవు అనువాడవు. నాకు ఏమి లేకపోవచ్చు, కానీ నాతో నువ్వు ఉన్నావు, నువ్వు అంటూనే ఉంటావు. ఈ రోజున ఏది చాలా ఆటంకాలు వస్తున్నాయి, నేనేం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. నీవు అంటున్నావు, ఇవన్నీ నీకు దూరమైనప్పుడే నువ్వు నాకు దగ్గర అవుతావు అంటున్నావు. అయ్యా, వీళ్ళందరూ నీకు దూరమైనావని బాధపడకు, నువ్వు నాకు దగ్గర అయిందే చూసుకో అంటున్నావు.
నీవు నాకు దగ్గరైన కొలది నేను ధైర్యంగా బ్రతకగలుగుతాను. ఇతరులకు కలిగిన వేదన అది నీ దృష్టిలో మంచు వలె కరిగిపోతుంది. ఓ హల్లెలూయా. ప్రభువా, ఐగుప్తు ప్రజలు మొరను విన్నావు, ఈ రోజున కూడా మొరను వింటున్నావు. మేము వారికి ఏమీ చేయలేము, మమ్మల్ని పిలిచినా మేము సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నీవు మాత్రం వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ సొంత ప్రేమ ప్రేమించడం కంటే నువ్వు దేవునికి ప్రభువా నీవు వారిని చూడు యేసయ్యా, చేయి పట్టి మమ్మును నడుపు చూడు యేసయ్యా, చేయి పట్టి మమ్ము నడుపు యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేవా. పాటలు పాడి నిన్ను మహిమపరిచిన బిడ్డలు ఈరోజు నాకు కనబడట్లేదు. అయ్యా, నీ కనికరం ఆల్మైటీ ఫైర్. మాకెవరూ లేరని నిన్ను స్తుతించిన బిడ్డలు ఐగుప్తు చెరలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఫస్ట్ సిద్ధపడు, ఆత్మ వరాలతో నింపబడడానికి, చేతబడి శక్తులు అపవాది శక్తుల మీద నీకు అధికారం రావడానికి నువ్వు సిద్ధపడు. నువ్వు ఎప్పుడైతే మోషేలాగా అధికారాన్ని సంపాదిస్తావో అప్పుడు విగ్రహారాధనలో ఉన్న వారిని విడిపించగలుగుతావు. ఐగుప్తు అనే పరో ధనమోహం కలిగి అణిచి బానిసత్వంతో హింసించే వారి నుండి విడిపిస్తావు. కానీ నీతో దేవుడు మాట్లాడాలి. నువ్వు ఎక్కువగా మొరపెట్టు, అలిసిపోకు, ప్రార్థన చేయి. నీ చెవులో జొచ్చని అని ప్రార్థన చేయి. నా ప్రార్థన నీ చెవులకు వినబడాలని ప్రార్థన చేయి. నా ప్రార్థన నైవేద్యమైన సన్నిధిలో చేరాలని ప్రార్థన చేయి. విను ప్రభువా, జవాబు అయ్యా. నీవు ప్రతి క్షణము సెల్ఫోన్తో కాదు నువ్వు ఆటలాడాల్సింది. దేవుని దగ్గర మొరపెట్టు. నీ సెల్ స్విచ్ ఆఫ్ ఉండాలి. ఎప్పుడు నీ సెల్ డాటా పని చేయదు, దేవుడు పని చేయాలి. ఒకవేళ అది పని చేస్తే నీలో దేవుని వాక్యము స్ప్రెడ్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా బలమును నువ్వు పొందుకో, అప్పుడే విరోధి అగ్ని బాణాలన్నీ నువ్వు ఆర్పివేస్తావు. ఎస్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా బలాన్ని నువ్వు సంపాదించుకో, ఫస్ట్ నా వరాలను సంపాదించుకో. బాధపడి దుఃఖపడి అయ్యో వాళ్ళు నశించారని ఏడుస్తున్నావే తప్ప దేవా నీ వారి మొరలు ఎందుకు వినలేదని ప్రశ్నించు. దేవా వాళ్ళ కన్నులు నీకు ఎందుకు తూడవలేదని ప్రార్థన చేయి. వాళ్ళు దేవుని సన్నిధికి వారి మొర చేరే వరకు నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీవు ఒకటే ప్రార్థన, దేవా నీ వరాలు అధికారం నాకు రావాలి. సాతాను శక్తులతో పోరాడే అధికారం రావాలి. దుష్ట శక్తులతో పోరాడే నాకెందుకు వరాలు ఇవ్వట్లేదు, నేను ఆత్మీయులతో మనుషులతో పోరాడే సబుద్ధిని ఆధారం చేసుకున్నందుకు వల్లే నా ఇది మార్చేస్తానని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన వరాలను తిరిగి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇగో నువ్వు పోగొట్టుకున్నవైన దయ్యాలు, రోగాలు, మరణ శాపాలు, నువ్వేవే వరాలు పోగొట్టుకున్నావో తిరిగి నీకు అవన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు. ఎస్ 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 ఎస్. ఓ చూస్తే ఒక్కొక్కరికి తయారు చేయబోతున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, నీకు శ్రమలు శోధనలు మాత్రం తప్పవు. అవి ఉన్నా నీవు భయపడకు. దేవుని ఆత్మవరాలు నీలో పని చేయాలని ప్రార్థన చేయి. దేవా నువ్వు ఉన్నవాడవు అనువాడవు. నాకు ఇచ్చిన దర్శనంలో నాతో స్వయంగా మాట్లాడే దేవుడు. మోషేతో నువ్వు ఎలా ముఖాముఖిగా మాట్లాడావు, నీ స్వరాన్ని నిదానించి చూసే చూపులు దయచేయమని ప్రార్థన చేయి. నీ స్వరాన్ని వినగల చెవులు దయచేయమని ప్రార్థించు. నాకు ధైర్యం ఎక్కడి వచ్చింది ప్రభువా? ఆత్మల ద్వారా కాదు, భక్తుల ద్వారా కాదు, ఆస్తి ద్వారా కాదు, నాకు ధైర్యం వస్తుంది. మోషే దేవుని వరాలు పొందుకున్నట్టుగా పొందుకో. ఆత్మ వరాల కొరకు కష్టపడు. మంత్ర చేతబడి శక్తుల మీద విజయాన్ని నువ్వు పొందాలంటే కొన్నిసార్లు దిక్కులేని పరిస్థితి, కొన్నిసార్లు శ్రమల పాలవుతావు, కొన్నిసార్లు వేదనకు గురవుతావు. దేవుడు ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు కనుక ఆయనతో నడవడానికి సిద్ధపడు. నాతో ఏమి లేని వాడనైనప్పటికీ నాతో ఉన్నవాడవు అనువాడవై నీ ఉన్నావు. యుగయుగములు నీతో ప్రభువా నాకు లేమి కలదు, నీతోనే నేను సంతృప్తి కలిగే జీవితానికి మాకు దయచేసినందుకు ప్రతి బిడ్డను ఈ పరిచయంలో అడుగుపెట్టే ప్రతి బిడ్డకు దయచేయమని, వాక్యము, పాటలు, ప్రార్థన, కానుకల ద్వారా మీ నామానికి మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి.